వాక్యంలోకి వెళ్ళిపోదాం దయచేసి. 1 కొరింథీ 11:27-30. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. బలహీనులు అవుతారంట, రోగులైపోతారంట, చచ్చిపోతారంట. బలలో పాల్గొంటే చచ్చిపోవడం ఏంటి? బలలో పాల్గొంటే రోగులైపోవడం ఏంటి? బలలో పాల్గొంటే బలహీనులైపోవడం ఏంటి? అసలు మనం ధ్యానించాలి వాక్యాన్ని. బలలో పాల్గొంటే నీకు జీవం వస్తుంది అని ఒక చోట, బలలో పాల్గొంటే నువ్వు అభివృద్ధి చెందుతావు, సంతోషంగా ఉంటావు అని ఒక చోట ఉంది. ఇంకో చోట బలలో పాల్గొంటే నువ్వు చచ్చిపోతావు, లేదా బలహీనుడు అయిపోతావు, లేదంటే రోగి అయిపోతావు. నువ్వు కత్తి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూరగాయలు మాత్రమే కోసుకోవాలి తప్ప మనం చేయి కోసుకుంటే ఇంతే సంగతులు. దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. దృష్టిలో అందరికంటే రౌడీలు కాదు, పోలీసులు కాదు, ఎవరూ కాదు. దేవుడు భయంకరుడు. ఆయన చాలా స్పష్టంగా బైబిల్లో మనకు అన్ని రాసి పెట్టారు. కానీ ఈరోజు మనకి దాన్ని చదవట్లేదు, పట్టుకోవట్లేదు. వన్ సైడ్ మాత్రమే దేవుణ్ణి చూస్తూ రెండో వైపు ఆయన కోణాన్ని చూడకుండా ప్రజలు నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు, రోగిష్ఠులు అయిపోతున్నారు, శాపగ్రస్తులుగా దయ్యాల పాలైపోయి దిగజారిపోతున్నారు. ఎందుకు అంటే దేవునిలో ఉన్న అన్ని కోణాలు సరిగ్గా అర్థం చేసుకోవటం రాక, అజ్ఞానం చేత, దేవుని మీద అవగాహన లేక. దేవుని స్టైల్ అర్థం అవ్వాలంటే ఫరో జీవితం తెలుసుకుంటే అర్థమైపోద్ది. దేవుడి స్టైల్ ఎలా ఉంటుంది, దేవుని విధానం ఎలా ఉంటుంది, దేవుడు తీసుకునే నిర్ణయాలు చాలా అర్థం అవుతాయి. చూడండి, మనం ముందుకెళ్తే చాలా ఆనందిస్తున్నాడు, అతిశయిస్తున్నాడు, పరవశిస్తున్నాడు. ఫరో తెలుసా మీకు ఆ విషయం? అంతరంగాన్ని మనం పరిశీలిస్తే ఇప్పుడు ఫరో ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నేను చెప్పగలను. మా వాళ్ళు కూడా కర్రలు, మా వాళ్ళు కూడా మహిమ కార్యాలు, మా వాళ్ళు కూడా అద్భుతాలు, మా వాళ్ళు కూడా ఆశ్చర్యాలు చేస్తున్నారని లోపల బిర్రవీగిపోతున్నాడు. ఫరోకు తెలియంది ఒకటి ఉంది, టైం దగ్గర పడుతుంది. నాకు దేవుడు ఒక టైం డిసైడ్ చేశాడు, నన్ను సృష్టించినోడు, నన్ను పుట్టించినోడు నాకు టైం డిసైడ్ చేశాడని ఫరోకు తెలియదు. తెలియక నాకేం జరగట్లా, నాకేం అవ్వట్లేదు. ఒకరోజు వచ్చింది, సముద్రంలో ముంచి పారేశారు. అప్పటి వరకు ఫరోకి తెలియదు, ఫరోకు ఒక ఆలోచన లేదు. ఫరోకు ఆలోచన ఉంటే వెళ్ళేవాడు కాదు వెనక. ఫరోకు ఆలోచన ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుండేవాడు. దేవుని తీర్పు ఇలాగే ఉంటది, దేవుని యొక్క కోపం ఇలాగే రగులుకుంటది, ఆయన ప్రజల మీదైనా అన్యుల మీదైనా. కోరహు తెలియదు ఆ రోజు భూమి నెరవిడుస్తని. మీలో చాలా మందికి తెలియదు. రేపు మీకోసం పనిష్మెంట్ సిద్ధంగా ఉంచారు. ఆశీర్వాదం సంగతి దేవుడు ఎరుగు. మీకోసం శిక్ష రెడీగా ఉందని మీకు తెలియదు. రోగం 10 రోజుల ముందు చెప్పి రాదు, 10 నెలల ముందు చెప్పి రాదు రోగం. ఏది తెలియదు. మనం మట్టి మనుషులం. రేపేం జరిగిద్దో, రేపు ఏ శిక్ష వస్తుందో, రేపు ఏ బలహీనత వస్తుందో, రేపు ఏ రోగం వస్తుందో, రేపు ఏ దయ్యాన్ని మన మీద దేవుడు పంపిస్తారో మనకు తెలియదు. అదే సమస్య ఇప్పుడు ఏంటంటే, మీరు అయోగ్యంగా ఎలా పడితే అలా నా బలలో పాల్గొంటే, నేను ఊరుకునే దేవుణ్ణి కాదు, నేను మౌనంగా ఉండే దేవుణ్ణి కాదు, నువ్వు వేషాలు వేస్తుంటే చేతగాని దేవుణ్ణి కాదు, నీకు లెక్క చూసి ఇచ్చేస్తాను. ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా చూడండి, బెర్ర వీగుతూనే ఉంటారు. అహంకారంతో, గర్వంతో సేవకులు, విశ్వాసులు నేను 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 నేను. చూడండి ఒకసారి యోహాను 13:27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. శిష్యుల్లోకి సాతాను ప్రవేశించడం ఏంటి? అభిషిక్తుల్లోకి సాతాను ప్రవేశించడం ఏంటి? దేవుని పక్కనే ఆనుకొనున్న యూదా ఇస్కరియోతులోకి సాతాను ప్రవేశించడం. అసలు సాతానికి యూదా ఇస్కరియోతికి సంబంధం ఏంటి అసలు? ఇంకా చెప్పాలంటే యూదా ఇస్కరియోతికే దేవుడు సమస్త దెయ్యాల మీద అధికారం ఇచ్చేశారు. తర్వాత మీరు చదువుకోండి సువార్తల్లో. శిష్యులు 12 మందిని పిలిచారే, మొత్తం దెయ్యాలన్నిటి మీద అధికారం ఇచ్చేస్తున్నాయి. ఎరగదీసేయండి, అంతే, పంపించేయండి, కాల్చిపారేయండి, నా శిష్యులు మీరు, నేను ఇస్తున్నాను అధికారం. భయపడిపోయి వణికిపోయే దెయ్యాలు పౌలు చూడకపోయినా, పౌలు లేకపోయినా దెయ్యాలు వణుకుతున్నాయి. దేవుడికి, దైవజనుడికి దెయ్యాలు వణుకుతాయి, వనకాలి. అది రూల్ ప్రకారం. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు కాబట్టి, అభిషిక్తుడు కాబట్టి ఖచ్చితంగా దెయ్యాలు వణుకుతాయి. కానీ యూదా ఇస్కరియోతులోకే సాతాను రావడం ఏంటి? వినటానికి చాలా విడ్డూరంగా, ఆశ్చర్యంగా, అసహ్యంగా ఉంది. నువ్వు బలాఢ్యుడు అయ్యుండి నీ వైపు చూడటానికి కూడా భయపడేవాడు నిన్ను వచ్చి గోమ మీద కొడితే నీకు ఎలా ఉంటది? వాడు ముక్క పుచ్చుకొనగానే సాతాను ప్రవేశించాడు. అయోగ్యంగా బలలో పాల్గొన్నాడు యూదా ఇస్కరియోతు. వెంటనే సాతాను
ప్రవేశించేశాడు. సాతాను ప్రవేశించిన తర్వాత అప్పుడు ఆలోచిస్తున్నాడు, ఏమని, నేనేంటి నా ప్రభువుని అప్పగించాను, నేనేంటి రక్షకుడిని అమ్మేశాను. అప్పుడు గుర్తొచ్చింది, మరి అప్పుడు దాకా ఏమైంది, కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు, ప్రవేశించేశాడు, తీసేసుకున్నాడు కంట్రోల్లోకి, చేయకూడని పని చేపిచ్చేశాడు. నీలోకి దెయ్యం వచ్చిందంటే ఖాళీ కూర్చోదు, నువ్వు దెయ్యం వచ్చేలాగా ప్రవర్తించావు అనుకో, నీలో దురాత్మ వచ్చి ఖాళీ కూర్చోదు, ఖాళీగా అది నిన్ను ఉండనవద్దు, చేయకూడని పనులు చేపించేస్తుంది, దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చేలాగా దెయ్యం ప్లాన్ చేసేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడితో ఉండాలి. దేవునికి సంబంధించిన ఏ విషయంలో అయినా మనందరం నాతో సహా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నాకేం అవ్వదు. చాలా మందిలో ఉన్న భావం ఏంటో తెలుసా, నాకేమైనా అయిందా, ఇంతకాలం ఎదిరించాను దేవుణ్ణి సేవకుల్ని, నాకేమైనా అయిందా, ఒరే పిచ్చోడా ఏం చెప్పాలి నీకు, ఒకరోజు నాకు ఇలా అయింది అంటానికి నువ్వు ఉండవుగా. మీ ఊహకు అందదు. దేవుడు వేసే శిక్ష, దేవుడు చేసే డిజైను మీలో చాలా మంది ఎలా ఫీల్ అవుతారు తెలుసా, ఇది నాకు కాదు, ఆడికి, దానికి, ఇది నాకు కాదు, ఇది నాకెందుకు అవుద్ది, ఇది ఆడికి, నేను సేవకుడిని, నేను సీనియర్ ఇక్కడ. అస్సలు ఆదాము నుంచి దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు, దేవదూతల్ని విడిచిపెట్టలేదు, తొలి సంతానమైన ఆదాము అవ్వని విడిచిపెట్టలేదు, ఆడోళ్ళని విడిచిపెట్టలేదు, ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు. కాబట్టి ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, నువ్వు దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త, అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రుల విషయంలో తప్పు చేసామనుకో 2 దెబ్బలేసి కొట్టి వదిలేస్తారు, దేవుడు అలా కాదు. ఉద్యోగంలో తప్పు చేసామనుకో డిస్మిస్ చేసి మళ్ళీ తర్వాత తీసుకుంటారు, దేవుడు అలా కాదు. ఆయన కోపం రగులుకుంటే అది ఏ రేంజ్కి వెళ్ళిపోద్దో తెలియదు, ఏ శిక్ష వస్తుందో తెలియదు. కాబట్టి మనందరం దేవునికి భయపడాలి, దేవుని యందు జాగ్రత్త పడాలి, లేకపోతే ఇంతే సంగతులు. అయోగ్యంగా బల్లలో పాల్గొంటే నువ్వు కష్టపడి రావచ్చు, వేరే ఊరి నుంచి రావచ్చు, హైదరాబాద్ నుంచి రావచ్చు, ఫ్రెష్గా రెడీ అయ్యి రావచ్చు, వైట్ డ్రెస్ చేసుకుని రావచ్చు, కానీ అవన్నీ దేవుడు చూడరు. అయోగ్యంగా పాల్గొంటున్నావా, యోగ్యంగా పాల్గొంటున్నావా, పర్ఫెక్ట్గా ఉండి పాల్గొంటున్నావా, ఎలా పడితే అలా తప్పుడు పనులు చేసి వచ్చి పాల్గొంటున్నావా, గొడవలు పెట్టుకుని వచ్చి పాల్గొంటున్నావా, సమాధానం కలిగి పాల్గొంటున్నావా, అవి చూస్తారు దేవుడు. నీ వైట్ డ్రెస్ చూడరు, నువ్వు తొందరగా వచ్చావా చూడరు, కానుక తీసుకొచ్చావా చూడరు, అవన్నీ దేవుడికి సంబంధం లేని విషయాలు. అవన్నీ నువ్వు యోగ్యంగా భయభక్తులు కలిగి పాల్గొంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. లేదంటే ఏ దేవుడైతే నీకు ప్రాణం పెట్టారో అదే దేవుడు నీ ప్రాణం తీసేస్తారు. అది ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు ప్రాణం పెట్టి ఆ దేవుడు కాకుండా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటే బాగుండేది, అలా ఉండదు. ఆ దేవుడే ప్రాణం పెట్టారు, ఆ దేవుడే చంపేస్తారు. ప్రాణం పెట్టగలరు, ప్రాణం తీసేయగలరు, రెండు ఆయనే. ఆయనే ప్రేమస్వరూపి, ఆయనే భయంకరుడు. చూడండి ఎంత సీరియస్గా తీసుకోవాలంటే, యూదా ఇస్కరియోతు అయోగ్యంగా తీసుకుంటే సాతాను వచ్చేయడం ఏంటి, చేయకూడని పని చేయించేయడం ఏంటి. మన బలలో చేసేటప్పుడు ఎంతగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ ఏం చేసాం, అమ్మో బాబోయ్ తేడా వస్తే చంపేస్తారు దేవుడు, అసలే భయంకరుడు, ఆయన కోపం మామూలుగా ఉండదు. ఈరోజు ఆ సెన్స్ ఎక్కడుంది, ఎవరికి ఉంది? ఆచారం వెళ్ళాలి, తప్పదు. బలలో పాల్గొవాలి, మీటింగ్కి వెళ్ళాలి, కానుకోవాలి, ఉపవాస పండుగలు రావాలి. ఆచార భక్తి నాశనం చేసేస్తే. లేవికాండం 16:2 చూద్దాం ఒకసారి. నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుట ఉన్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. ఏం వార్నింగ్ అండి బాబు. మోషేతో చెప్తున్నారు, ఒరే మీ అన్నయ్య ఉన్నాడు చూసారా అహరోను, ఉన్నాడు ప్రభువా, వాడు చచ్చిపోతాడరా, నా దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చాడు అనుకో. దైవజనుడికి, అహరోనికి, యాజకుడికి చెప్తున్న మాట అండి అది. నీ సహోదరుడైన అహరోను చావకుండునట్లు. ఎవరు? అహరోను, ప్రధాన యాజకుడు. మోషేతో చెప్తున్నారు, ఒరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండమా, నాతో సరిగ్గా ఉండాలి, లేదంటే చంపేస్తా. ఆయన మాట్లాడితే చంపేస్తానంటారు, ఆయన స్టైల్ ఇది. మరి చూద్దాం. అలాగే మరి ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. ఈ మాట చదివిన ప్రసరణ గుణ వెళ్ళిపోద్దండి. యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. వ్యభిచారం చేయక్కర్లా, నువ్వు దొంగతనం చేయక్కర్లా, నువ్వేదో మీ అమ్మానాన్ని గోపు మీద కొట్టక్కర్లా. దేవుని పని శ్రద్ధగా చేయకుండా అశ్రద్ధగా చేస్తే శాపం వచ్చేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి దేవునికి సంబంధించిన విషయాల్లో. చూడండి ఒకసారి. బల్లారాధనలో మొక్క పుచ్చుకున్నాడు, బల్లలో పాల్గొన్నాడు, సాతాను వచ్చేసాడు. 2 సమూయేలు 6:6-7 వచనాలు. వారు నాకోను కళ్ళెం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా
యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. ఏం చేశాడు? మర్డర్ చేశాడా? మందసం పట్టుకున్నాడు. ఎందుకు? పడిపోతుందని. బలలో చెయ్యేస్తే సాతానుగాడు రావడం ఏంటో, అశ్రద్ధగా చేస్తే శాపాలు రావడం ఏంటో, పద్దాక కరుణాపీఠం దగ్గరికి ఎలా పడతాలో వచ్చేస్తే చచ్చిపోతావురా బాబు దైవజనుడు అంటమేంటో. ఆకాను చూడండి ఒకసారి. యెహోషువ 7వ అధ్యాయం 24. తరువాత యెహోషువయు ఇజ్రాయేల్ అందరును జెరుహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకాను లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇజ్రాయేల్ అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వారై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆ మాట ఎలా ఉంది? 1 సమూయేలు 2:25. నరునికి నరుడు తప్పు చేసి ఎడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. తండ్రి మొరపెట్టుకుంటున్నాడు, ఒరే ఏం చేస్తున్నారు మీరు? పిచ్చి పిచ్చి ఆశలు ఎత్తున్నారంటరా? పాస్టర్ గారు కొడుకులు అయితే పిచ్చి ఆశలు ఎత్తారా మీరు? ఎన్ని చెప్పినా వాళ్ళు వింటలేదంట. ఎందుకని ఇంట్లా? దేవుడిచ్చిన సమయంలో వాళ్ళు మారు మనసు పొందల. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏలీ కొడుకులు ఎవరం మేము సేవకుడు కొడుకులు, మాకేమవుదు. వాళ్ళ నాన్న చెప్పినా ఎందుకు వింటలేదు? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి తెలుసా? వెంటనే చచ్చిపోయారా ఏలీ కొడుకులు? ఆ మాట అనగానే చచ్చిపోయారా? కొంతకాలం బ్రతికారా లేదా? తర్వాత చచ్చిపోయారు. వెన్నులోంచి వణుకు పుట్టాలి. దేవునికి సంబంధించి ఏదైనా యాశాలేస్తే వెన్నులోంచి వణుకు పుట్టాలి. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. నువ్వు ఎవ్వడి చేతిలో, మొగుడు చేతిలో తప్పించుకుని ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. నువ్వు పెద్ద విషయం కాదు మనుషులని చేతిలో తప్పించుకోవటం. జీవం గల దేవుని చేతిలో పడుట మహా భయంకరం. పగ తీర్చుకునే దేవుడు ఆయన. పగ తీర్చుకుంటారు తెలుసా? అందరికంటే ఎక్కువ పగ ఎవరి మీద తీసుకుంటున్నారు? దేవుడు సాతాను మీద. ఏరా, నా సింహాసనమే కావాలా నీకు? నేనెవరో తెలిసి పరలోకంలో ఉంటూ నా దగ్గరే ఉండి ఆశాలేస్తావా అని అన్ని ఉఫ్ఫనేస్తే నిమిషంలోకి చచ్చిపోతాడు. గాల్లోకి వెళ్ళిపోతాడు. కలుగును కాక అంటే వచ్చాడు, వెళ్ళిపోను కాకంటే వెళ్ళిపోతాడు. రోజు ప్రపంచ వ్యాప్తంగా వాడిని కాలి కింద వేసి సేవకుల చేత విశ్వాసం తొక్కిస్తూనే ఉన్నారండి. ఆ ఒక్కటి అర్థమైతే దేవుడు కోపం ఎలా ఉంటదన్నమాట, దేవుని పగ ఎలా ఉంటదన్నమాట. ఇలాంటి ధ్యానించరు అసలు మీరు, అస్సలు ధ్యానించరు మీరు. కరుణామయుడు, కనికర సంపన్నుడు ముందే చెప్పారు దేవుడు. శిష్యులు చెప్పారు, అరే భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, అదే నా రాకడికి సూచనలు. అదే ఈరోజు ఎన్ని జరగని, కళ్ళం జరగని, పక్క ఊళ్ళో జరగని, పక్క రోడ్డుల్లో చచ్చిపోని, ఒకడు చిన్న వయసులో చచ్చిపోయినా నీ కదలిక రాదు. అమ్మ ఇటు చచ్చిపోయాడేంటి, నాకంటే చిన్నోడు చచ్చిపోయాడు, రేపొద్దు నా పరిస్థితి, నేను మారిపోవాలి, నేను మారు మనసు పొందాలి. బాబోయ్, ఏది ఆ భయం? ఏది ఆ జాగ్రత్త? ఏది ఆ మార్పేది మనిషిలో? నీ విషయం చెప్తాను. బాగా పాప హృదయం అయిపోయింది అనుకో, కఠినత్వం వచ్చేసింది అనుకో, నువ్వు సాయంకాలం చచ్చిపోతావు దేవుడు చూపిస్తున్నారు అన్న నువ్వు పడుచుకో, గ్యారంటీ చెప్తున్నాను. ఆ హృదయం తీసుకోలేదు, అస్సలు తీసుకోలేదు. ఎవరి హృదయం అయితే సున్నితంగా ఉంటుందో, మంచి మనస్సాక్షితో ఉంటుందో, ప్రతిదానికి భయం వస్తుంది, ప్రతిదానికి భయపడతారు. అమ్మో నాకేమేస్తారు ఇప్పుడు పనిష్మెంట్, ఏం చేస్తారో బాబు, నాకు భయం వేస్తుంది, గబుక్కను నోరు జారేసాను, గబుక్కను అనేసాను రా బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఇది సున్నితత్వం ఉన్న మనస్సు, కఠినత్వం ఉన్న హృదయం. నీకు డైరెక్ట్గా చెప్పు, ఇంకో నువ్వే పోతావు, దేవుడు చూపిస్తున్నారు, నేను పోనన్నయ్య, నేను పోను. ఎంతమందికి అర్థమవుతుంది? డైరెక్ట్గా పేరు పెట్టి చెప్పినా నువ్వు నాశనం అయిపో. దేవుడు నాకు చెప్తున్నారు, ఇప్పటివరకు నా జీవితంలో చెప్పిన ఒకడు కూడా ఫెయిల్ అవ్వలేదు. నా జోలికి ఎందుకు వస్తారు దేవుడు చెప్పండి? అదే దాని స్వభావం, కఠినత్వం యొక్క స్వభావం. పాపపు హృదయం దేవుని మాటలు తీసుకోలేదు, పాపపు హృదయం దేవుని మాటలు అంగీకరించలేదు, తీసుకోలేదు. చూద్దాంలే మీలో ఎంతమందికి దేవుని రాకడ భయం ఉందో చెప్పండి. దేవుడు రాకడ ఎప్పుడు వస్తుంది? ఏ క్షణమైనా రావచ్చు. మన పోకడ దేవుని రాకడ చెప్పగలరు ఎవరైనా? 2
దేవుని రాకడా తెలియదు, మనం పోకడా తెలియదు. మనకేం దేవుడు రాసి పెట్టారా? 100 ఏళ్ళు బతుకుతారని రాసిచ్చారా దేవుడు? మరి రాకడా ఏమన్నా చెప్పారా? 2050 3000 దాకా రాదని చెప్పారు ఎవరైనా? మరి ఏది రాకడ వర్తమానం చెప్పామనుకోండి, వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎందుకు? దేవుడు వచ్చినప్పుడు చూద్దాం. మన చావు మనకు తెలుస్తుందా? చూద్దాం ఒకసారి. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి? కీర్తనలు 2:11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచూ సంతోషించుడి. సంబంధం ఉండదు. సేవించుడు అనే దానికి ఇంకొక అర్థం ఆరాధించుడి. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఏముంటే ఆరాధించాలంట? భయపడుతూ, ఆయన చూస్తున్నారు, ఆయన యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. భయం లేకుండా బరి తెగించి నాకు వాయిస్ ఉంది, నేను పాటలు పాడతా, చూను బాగా కొడతాను, వాయిద్యాలు ఉన్నాను, ఇవన్నీ పనిచేయవు. అది నామకార్థ క్రైస్తవ్యం, బయట చేసుకునే పనులు అక్కడ అయ్యే జరుగుతాయి. ఇక్కడ జరిగినాయి అనుకో అసహ్యంగా ఉంటుంది. దేవుడు రేపొద్దున వేసేస్తారు గ్యారంటీ. నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి అనుకుంటే ఫస్ట్ నీకు భయం ఉండాలి. భక్తి ముందుందా, భయం ముందుందా? దేవుని యందు నీకు భయం ఉంటే, భయం పడుతూ రోజు ప్రవర్తిస్తే అప్పుడు నువ్వు ఆరాధన చేయాలి. ఇలా చేయకూడదు. చేసినా జనాలు మెచ్చుకుంటారేమో అని దేవుడు మెచ్చుకోరు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆయన యందు భయము కలిగిన భక్తి చేస్తూనే ఆరాధించాలి. ఈరోజు ఎంతమంది అలా ఉన్నారు చెప్పండి? అమ్మని కొట్టి, అమ్మని తిట్టి, నాన్న అసహించుకుంటూ వచ్చేసి పాట పాడేస్తూ ఉంటారు. తప్పుడు పనులు చేసి వచ్చి పాట పాడతారు. ఇక్కడ చర్చిలోకి వచ్చి దేవుడి సన్నిధిలో అలాగా ప్రవర్తించి శిక్ష పాలైపోతారు. ఆరాధించడానికి యోగ్యత ఉండాలి, బలలో పాల్గొనడానికి యోగ్యత ఉండాలి, పరిచయం చేయడానికి యోగ్యత ఉండాలి. ప్రతిదానికి యోగ్యత ఉండే చేయాలి. యోగ్యత లేకుండా చేస్తే ఆత్మలో చచ్చిపోతాం, తర్వాత కొంతకాలం తర్వాత శరీరంలో చచ్చిపోతాం. ఆలోచించండి ఒకసారి. కీర్తనలు 22:23. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. స్తుతించుడి. ఎవరిని స్తుతించమంటున్నాడు కీర్తనాకారుడు? స్తుతించాలంటే ఏముండాలంట? భయభక్తులు. దేవుణ్ణి స్తుతించాలంటే 4 పదాలు నేర్చుకొని యెహోవా ఈరే, యెహోవా షమ్మా, నీకు చూపిస్తారు బొమ్మ అంటారు దేవుడు. సరిపోద్ది. నువ్వు దేవుణ్ణి స్తుతించాలంటే, ఆయన నామాన్ని ఉచ్చరించాలంటే, పరిశుద్ధ నామం, ఘనమైన నామం, ఉన్నత నామం అయింది. ఆ నామాన్ని నువ్వు ఉచ్చరించాలంటే, స్తుతించాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు పాట పాడేటప్పుడు పాడకూడదు. భయముతో నా దేవుడి యందు నేను, అమ్మో నా దేవుడికి ఇష్టం లేని పనులు నేను చేయను, నా దేవుడిని అమ్మో ఇంకేమైనా చంపేస్తారు నన్ను దేవుడు, మనుషులైనా నన్ను వదిలేస్తారు కానీ దేవుడు చంపేస్తారు రా బాబు. ఆ స్పృహలో ఉండి నువ్వు పాడబడాలి, ఆ స్పృహలో ఉండి నువ్వు స్తుతించాలి. అదవుతుందా? చూసుకోండి మరి ఏమవుతారు. కీర్తనలు 25:12 చూద్దాం. దేవుని మార్గం నీకు తెలుసుకోవాలనుందా? ఏ మార్గంలో వెళ్తే మంచి రోజులు వస్తాయి, మంచి బిజినెస్ చేయగలను, మంచిగా నేను చేయగలను అని తెలుసుకోవాలనుందా? దేవుని మార్గం ఎవరు చూపిస్తారు? ఆయన యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వానికి బోధించును. ఎవరికి చూపిస్తారంట దేవుడు మార్గం? ఎవరికి బోధిస్తారంట? భయము కలిగి ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి మాత్రమే దేవుడు మార్గం బోధిస్తారు. ఇంకో ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు, నేను నీకు తోడే ఉన్నా, ఈ పని చేయి, నేను నీకు సక్సెస్ ఇస్తా అని మార్గం బోధిస్తారంట. దేవుణ్ణి సంతోష పెట్టాలనుందా? దేవుణ్ణి పరవశింపజేయాలనుందా? దేవుడు నిన్ను బట్టి ఆనందించాలనుందా? మామూలుగా అలాంటిది ఏమి ఉండవు. ఎవడి ఆనందం వాడిది ఈ రోజుల్లో, ఎవడి సంతోషం వాడిది. నన్ను నేను ఆనందం చేసుకోవాలి, నన్ను సంతోష పెట్టుకో, ఇదే ఎక్కువైపోతుంది ప్రపంచవ్యాప్తంగా. మీలో కూడా మనం ఆయన్ని సంతోష పెట్టాలి, ఆయన మనల్ని సంతోష పెట్టాలి. మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన మనల్ని ప్రేమించాలి. మనం ఆయన్ని గణపరచాలి, ఆయన మనల్ని గణపరచాలి. మనల్ని మనం సంతోష పెట్టేసుకోవడం, మనల్ని మనం గణపరిచేసుకోవడం, నేనెవరో తెలుసా, నేనేంటో తెలుసా, అది ఆయనకి ఇష్టం ఉండదు. తండ్రి కొడుకుల బంధం ఉంటే, ఇద్దరు స్నేహితులైతే దేవుడు మీరు ఆయన గణపరచాలి, ఆయన సంతోష పెట్టాలి, ఆయన సంతోషం కోసం ఆలోచించాలి. కీర్తనలు 147:11 చూడండి ఒకసారి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నారు. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తారు లేదా దుఃఖపడతారు. ఈ రెండిట్లో ఏదో జరిగింది గ్యారంటీగా. ప్రతి మనిషిని బట్టి ఆనందం లేదా దుఃఖం. నిన్ను బట్టి సంతోషమైన దేవుడికి వస్తుంది, దుఃఖమైనా వస్తుంది నీ ప్రవర్తన బట్టి. సంతోషించారనుకో అంచెలంచెలుగా వెళ్ళిపోతావు, అభివృద్ధి, ఆనందం, ఆశీర్వాదం. నిన్ను బట్టి దుఃఖపడ్డారనుకో పైనుంచి కింద దిగుతావు, ఇలాగా స్టెప్ వైజ్గా. 2nd ఫ్లోర్ నుంచి 1st ఫ్లోరు, తర్వాత గ్రౌండ్ ఫ్లోరు. చాలా జాగ్రత్త పడాలి, నాతో సహా. మనల్ని బట్టి దుఃఖపడ్డారా ఇలా అయిపోతాం.
మనల్ని బట్టి ఆనందించారా? ఇలా పైకి 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 దేవుడు చూపిస్తూ ఉంటారు, మనల్ని గణపరుస్తారు, ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోతారు. ఎలా ఉన్నాం? దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తున్నారా, దుఃఖపడుతున్నారా? దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నారా, ఏడుస్తున్నారా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరిని బట్టి సంతోషిస్తారా ఆయన? భయభక్తులు కలిగిన వారిని బట్టి మాత్రమే సంతోషిస్తారు. అందరిని బట్టి సంతోషించరు ఆయన. అమ్మో దేవుడు, నా తండ్రి నా బాధపడతారు, దుఃఖపడతారు, వద్దు, ఆయన కోపం వస్తుంది, ఈ పని చేస్తే ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఆజ్ఞలు తెలుసు, అన్నీ తెలుసు, మనకి తెలియక చేయట్లేదు. తెలియక చేస్తే దేవుడు ఏమంటారు తెలుసా మీకు అంశం? తెలిసి చేస్తేనే మండిద్ది. మీకు అన్ని గుర్తున్నాయి, వాక్యాలు, అన్ని ఆజ్ఞలు గుర్తున్నాయి. కృతజ్ఞత లేకపోతే దేవుడు కోపం వస్తుంది. ఎలా పడితే అలా ఉంటే దేవుడికి కోపం వస్తుంది. అహంకారం అంటే దేవుడికి ఇష్టం ఉండదు. గర్వపు మాటలు అంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఇవన్నీ మీకు తెలుసు, ప్రతి ఆజ్ఞ తెలుసు మీకు, కానీ ఆజ్ఞలు పాటించరు. ఎందుకు? అహం, గర్వం. దేవుడు అంటే భయం లేని తత్వం. ఆయన చేతిలో నేను ఉన్నాను, నా జీవితం ఆయన చేతిలో ఉంది, రేపు తోసేస్తే అగ్నిగుండంలో వెళ్ళిపోతా. ఆయన చేతిలో నేను ఉన్నాను, ఆయన కంట్రోల్లో ఉంది నా జీవితం అంతా. ఎవరి కంట్రోల్లో లేదు. మా అమ్మ కంట్రోల్లో లేదు, మా నాన్న కంట్రోల్లో లేదు, నా భర్త కంట్రోల్లో నా జీవితం లేదు, ఆయన కంట్రోల్లో ఉంది. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని ఎంతమందికి ఉంది చెప్పండి ఈ రోజుల్లో? అస్సలు లేదు. చూద్దాం. నీకు దేవుడిచ్చే సెక్యూరిటీ కావాలంటే, ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలంటే ఏం కావాలి? కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరి చుట్టూతో అంట? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ. చూడండి, అన్నిటికీ ఆ లింక్ పెట్టేశారేంటండి? మొత్తం బైబిల్ అంతా చూడండి, భయభక్తులు 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 అనే ఉంటుంది తప్ప భక్తి అనే మాట ఉండదండి. నువ్వేమంటావు? నేను భక్తి చేస్తున్నాను, నేను రోజు ఆరాధనలో పాల్గొని పరిచయం చేస్తున్నా, నీ వంట చేస్తున్నా. భయముతో భక్తి చేస్తున్నావా? భయముతో పరిచయం చేస్తున్నావా? భయముతో కార్ డ్రైవింగ్ చేస్తున్నావా? భయముతో వంట చేస్తున్నావా అని చూస్తారు దేవుడు. అలా గనక అనిపించలేదు అనుకో, భయం లేకుండా చేస్తున్నావు అనుకో, పట్టించుకోరు నిన్ను. అసలు ఎడిపోతే నాకెందుకు అని కాపలా ఎవరు ఆయన. నీకు సెక్యూరిటీ ఉండదు, నీకు ఆశీర్వాదం ఉండదు, ఏముండదు. ఆలోచించండి ఒకసారి. చూద్దాం. కీర్తనలు 128:4. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఆశీర్వాదం కావాలా? మంచి రోజులు కావాలా? ఆరోగ్యం కావాలా? సంతోషం కావాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవునికి భయపడండి. ఆయనలో రెండో కోణాన్ని అర్థం చేసుకోండి. భయంకరుడు ఆయన. ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన. పాపం చేసిన వాళ్ళు ఎవరిని, దేవదూతలను కానీ మనుషులను కానీ ఆయన విడిచిపెట్టలేదు. నువ్వు అనుకున్నట్లు శిక్ష రాదు, నువ్వు అనుకున్నట్లు రోగం రాదు, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. భూమి నెరవేరుస్తుందని అనుకున్నాడా కోరహు? సముద్రంలో మునిగిపోతాడని ఫరో అనుకున్నాడా? గెహాజీ కుష్ఠొచ్చేస్తే అనుకున్నాడా? ఆకాను కుటుంబంతో సహా రాళ్లతో చంపబడతాడని అనుకున్నాడా? ఎవడైనా ఇళ్లలో అనుకున్న వాళ్ళు చెప్పండి. మనం అనుకున్నట్టు ఏమీ జరగదండి. ఆయనకి మన వల్ల సంతోషం కలిగితే ఓకే, శభాష్, ఆశీర్వాదం తీసుకో అంటారు. ఆయనకి మన వల్ల దుఃఖం కలిగి, మన ప్రవర్తన వల్ల బాధ కలిగి, మన ప్రవర్తన వల్ల కోపం వచ్చింది అనుకో, చుక్కలు చూపించేస్తారు. ఎలాంటి చుక్కలు చూపిస్తారంటే తట్టుకోలేము, భరించలేము. అదే అంటాడు కయ్యోను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. దేవుడేసే శిక్ష ఏ చిన్న చితక ఉండదండి. అస్సలు భరించలేము, తట్టుకోలేమండి బాబు. అటు చావలేము, ఇటు బతకలేము. చాలా జాగ్రత్తగా నేనైనా మీరైనా మనందరం దేవునికి భయపడాలి, వణకాలి. కాబట్టి మీరు ఎలా ఉన్నారు? ఈ రోజు వరకు మీ వ్యక్తిత్వం ఎలా ఉంది? మీ భక్తి ఎలా ఉంది? నిజంగా భయం ఉంటే బలారాధన మానేస్తారా? నిజంగా భయం ఉంటే ఇంట్లో గొడవలు రవసలు చేసుకుంటారా భార్య భర్తలు? నిజంగా భయం ఉంటే తప్పుడు పనులు చేస్తారా? చెప్పండి ఒక్క మాట. భయం లేదు, భయం పోయింది పూర్తిగా. క్రైస్తవ్యంలో సేవకులకి పోయింది, విశ్వాసులకి పోయింది. యోబు గ్రంథం 1:9-10. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూడండి, యోబుని దేవుడు అంట బహుగా విస్తరింపజేశారంట. ధనం ఇచ్చారంట, గౌరవం ఇచ్చారంట, ఘనత ఇచ్చారంట. అన్ని సమృద్ధిగా దేవుడు యోబుకి ఇచ్చారు. కారణం ఏంటి? మొదటి వచనం, యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. యోబు 1:1, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి యోబు జీవించాడు కాబట్టి యోబును అందరూ ధన్యుడు, అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. మీకేంటి సార్
గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, మీకేంటి సార్? దేవుడిచ్చే ఆశీర్వాదం ఈ భూమి మీద నువ్వు అనుభవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఉట్టి భక్తి చేస్తే రాదు. భయపడకపోవడం కూడా అవమానించడం. మీకు ఆ విషయం తెలుసా? దేవుని వైపుకి వెళ్ళి ఆలోచించండి ఒకసారి. నా పిల్లలు ఏంటో నాకు భయపడరు, అసలు నేనంటే లెక్కలేదేంటి? ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది తెలుసా? భయపడితే ఎగస్ట్రాలేరు, భయపడితే తప్పులు చేయరు, భయపడితే ఎలా పడితే అలా మాట్లాడరు. భయం ఏం చేస్తుంది? నేను సరి అయిన మార్గంలో పెట్టిద్ది. భయం ఏం చేస్తే, అమ్మో రాంగ్ రూట్లోకి వెళ్తే ఫైన్ వేస్తారు, ఎందుకు వచ్చిన కూడా డబ్బులు వేస్ట్ చేసుకోవాలి, రైట్ రూట్లో వెళ్దాం, 1 వేలో వెళ్ళొద్దు మనం. భయం ఏం చేస్తుంది? స్పీడ్గా వెళ్తే నా ప్రాణం గాలిలోకి వెళ్ళిపోద్ది, స్లోగా వెళ్దాం. భయం నేను సరి అయిన మార్గంలో పెట్టిద్ది. భయం తప్పు చేయకుండా కాపాడిద్ది. భయం మంచి మార్గంలో నడిపిస్తుంది. అందుకే పెట్టారు దేవుడు. బలవంతంగా పెట్టలా, కోపిష్టిగా పెట్టలా దేవుడు. ఆ రూల్ ఎందుకు పెట్టారు? భయపడంటారా బాబు, భయభక్తులు కలిగి. ఎందుకు? మంచి భయం మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. భయం లేని వాళ్ళు ఎలా మాట్లాడతారు చెప్పండి? తల్లిదండ్రులు అంటే భయం లేదు, ఎలా ఏంటి ఇప్పుడు నువ్వు బాబువి అయితే ఏంటి, ఏం చేయమంటావు ఇప్పుడు, అంతేనా? భయంకరంగా మాట్లాడు. అయితే ఏంటి ఇప్పుడు ఆ నాన్నవి చదివిస్తే లేదు, తల్లిదండ్రులు భయం. ఉద్యోగంలో మేనేజర్ భయం లేదనుకో, రాలేదు నిన్న సెలవు వేసుకో అంటారా లేదా? సేమ్ దేవుని యందు భయం లేదనుకో, ఎలా పడితే అలా ప్రవర్తిస్తాం, ఎలా పడితే అలా భక్తి చేస్తాం, ఎలా పడితే అలా పరిచయం చేస్తాం, ఎలా పడితే అలాగా ఏది పడితే చేసేస్తాం. ఆయన కోపం నేను భరించలేను. నేను ఎప్పుడు అనే మాట, మీ ప్రేమను భరించగలను ప్రభువా, మీ కోపాన్ని తట్టుకునే శక్తి నా దగ్గర లేదు ప్రభు. నేను ఎప్పుడు విశ్వాసంగా ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేసుకునేవాడిని, మనుషుల కోపాన్నే నేను తట్టుకోలేనయ్యా, ఇంకా మీ కోపాన్ని తట్టుకునే శక్తి నా దగ్గర లేదు, మట్టి మనిషినయ్యా. ఎక్కువ నాకు ఆ ఫీలింగ్ ఉండేది. ఖచ్చితంగా చెప్పగలను ఆ మాట. ఎప్పుడు అనుకునేవాడిని, ప్రభువా మీ ప్రేమ భరించగలను, మీ కోపాన్ని తట్టుకునే శక్తి నా దగ్గర లేదు ప్రభు. ఎలా ఉన్నారు ఇప్పుడు? పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకొని లాస్ట్కి 2 వచనాలు చూపించి, చాలా విలువైనవి. యెషయా గ్రంథం 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు నా మాట విని, సంతోషించడం కాదు, ఇలా వణకాలంట. అమ్మో బాబోయ్ దేవుడు, బాబోయ్ దేవుడు మాట చెప్పారంటే మనం చేయకపోతే పోదాంరా బాబు, ఎందుకు వచ్చిన కూడా అవరా బాబు. ఎవడు నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను లక్ష్య పెడతాను. ఎవడైతే నన్ను పట్టించుకోడో, భయపడడో, నేను ఆయన లెక్క చేయను, వాడికి శిక్ష వేస్తాను. ఇంకొక వచనం చూపించి నేను ముగించేస్తాను. మనందరం పరలోకం వెళ్ళాలని అనుకొని మనం బయలుదేరాం ఈ జర్నీలో, ఈ యాత్రలో. ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతో వణుకుతో మీ రక్షణను కొనసాగించుకొనుడి. మనం గనక రేపొద్దున పరలోకం వెళ్ళాలనుకుంటే, అగ్నిగుండం తప్పించబడాలంటే మనం జాగ్రత్తగా ప్రతిక్షణం, అమ్మో నేనైనా మాట్లాడితే నా రక్షణ కోల్పోద్ది, నాకు నేను ఇలా తప్పుడు మార్గంలోకి వెళ్తే, తప్పుడు ప్రవర్తన నేను కలిగి ఉంటే నా రక్షణ పోగొట్టుకుంటాను, నరకానికి వెళ్ళిపోతాను. అదే పౌలు హెచ్చరిస్తున్నాడు. భయముతో వణుకుతో మనకిచ్చిన ఈ రక్షణ రేపు పరలోకం వెళ్ళేదాకా, ఈ భూమి మీద ఉన్నంత వరకు భయముతో వణుకుతో ఎక్కడ కోల్పోతానో, ఎక్కడ పోగొట్టుకుంటానో, ఎక్కడ దేవుని దూరం అయిపోతానో, నేను ఏ పని చేస్తే దేవుడికి నా మీద అసహ్యం కలిగిద్దో, ఏ తప్పు చేస్తే దేవుడికి నా మీద కోపం వచ్చేస్తుందో అన్న సెన్సులోనే ప్రతిక్షణం భయపడాలి. ప్రతిక్షణం నేనైనా మీరైనా అందరికీ ఇది. సేవకులైన దిగొచ్చిన వాళ్ళు కాదు, మీరు కూడా చెప్పిన సేవకులకి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. మీరే అదృష్టవంతులు. పెచ్చగొట్టు కొడతారు సేవకులు. ఏరా కృప ద్వారా సేవకులు చేశాను రా, సేవకులకి ఎక్కువ పనిష్మెంట్లు అండి, విశ్వాసం తక్కువ. పెచ్చగొట్టు కొడతారు సేవకులు, డబల్ కొట్టు కొడతారు. 2 తీర్పు ఉంటుందని పౌలు అంటాడు. కాబట్టి మీరేం మా గురించి ఆలోచించండి, మాకు ఉండాల్సిన మాకుంది పనిష్మెంట్. కాబట్టి అందరూ సేవకులైనా విశ్వాసులైనా రెచ్చిపోవడానికి ఏం లేదు. ఎవడు దీనుడై, అహంకారం గర్వం కనీసం మన దగ్గర కూడా రాకూడదు, ఆలోచనలో కూడా రాకూడదు. అహంకారపు ఆలోచనలు, గర్వపు ఆలోచనలు. ఎవడు దీనుడై, దీన మనస్సుతో, తగ్గింపు స్వభావంతో నా మాట విని వణుకుచుండునో వాడినే నేను లక్ష్య పెడతాను. రోజు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, మీ భక్తి ఎలా ఉంటుంది? మీరు సేవకులైనా విశ్వాసులైనా, మగోళ్ళైనా ఆడవాళ్ళైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా పరీక్షించుకోకపోతే శిక్ష పాలై, అయోగ్యంగా బలలో పాల్గొంటే
సాతాను వచ్చేసాడు యూదా ఇస్కరియోతులో. అయోగ్యంగా మందసం ముట్టుకుంటే చచ్చిపోయాడు. అయోగ్యంగా అతి పరిశుద్ధ స్థలంలో వెళ్తే గనక కనీసం శవాన్ని తేడానికి కూడా లోపలికి వెళ్ళకూడదంట. దేవుడు అంత స్ట్రిక్ట్గా పెట్టారు. కాబట్టి దయచేసి ఈ క్షణం నుంచైనా దేవుడు నన్ను చూస్తున్నారు, దేవుడు నాకు లెక్క అడుగుతారు, ప్రతి మాటకి నా ప్రవర్తన విషయాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇస్తారు, మంచి అయితే మంచి ఇస్తారు, చెడైతే చెడిచ్చేస్తారు. ఆ స్పృహలో బ్రతకాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి రోజు రోజుకి భయం లేని తత్వం పెరిగిపోతుంది సేవకుల్లో, విశ్వాసుల్లో. ఏముందిలే అది అస్సలు కరెక్ట్ కాదు. ఆ రోజు వరకు నీకు తెలియదు దేవుడు ఏ శిక్ష వేస్తారో మనకు తెలియదు. మన జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. ఎక్కడ పడిపోయాను, మరలాను మారు మనస్సు పొందితే సరి, లేకపోతే దీపస్తంభం లేపేస్తా, ఖడ్గంతో యుద్ధం చేస్తాను.